దాని మీద మాట్లాడుతున్నావు. అయ్యో నువ్వు చాలా సరిపోతే పబ్లిక్ లో వచ్చాక మాట్లాడాలి. నామం గురించి ఏంటో నేను బయట పడతాను. అసలు నామం అంటే ఏంటి, పేరేంటి, నామం ఎలా ఉంటుంది, సర్వనామం ఎలా ఉంటుంది, దేని లక్షణాలు ఎవరికి ఆపాదించాలి అనేది కొత్త నిబంధనలు పాత నిబంధనలు అనేకమైన రెఫరెన్స్ నేను మాట్లాడతాను. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను, నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి. అక్కడ నేను అడిగే రెఫరెన్స్లు అన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి. కాబట్టి దీని మీద మాట్లాడుకుందాం తమ్ముడు, నిలబడిపోదాం. లేదు క్రైస్తవులు ఇశ్రాయేలీలు మాట్లాడుకోవడానికి మీద నిలబడిపోదాం. ఇశ్రాయేలీల పండుగలు విశ్రాంతి దినం తప్పని నేను నిరూపిస్తాను. ఓ రైట్ నువ్వు నువ్వు కాదు నీ తాత అవడం ప్రపంచంలో అవడం నిరూపణ చేయలేడు. నువ్వు కాదు నీ తాత అవడం ప్రపంచంలో అవడం నిరూపణ చేయలేడు. నువ్వు కాదు నీ తాత అవడం ప్రపంచంలో అవడం నిరూపణ చేయలేడు. అనుకో, నన్ను అనవసరంగా నువ్వు ఒక మాట అన్నావు. నువ్వు నిజంగా దేవుని సేవకుడు అన్నావు. ఎందుకు రెచ్చగొడుతున్నావు చెప్పు. రెచ్చగొట్టి అలాగే రెచ్చగొట్టింది కాబట్టి నీకు ఓకే. ఇప్పుడు డిబేట్ లో ఇప్పుడు ఏదైనా ఫోన్ లో తేలేదు కాదు కాబట్టి ఓకే. నువ్వు విశ్రాంతి దినం తప్పు అని నేను నిరూపిస్తాను. నువ్వు నిరూపించడానికి నువ్వు సాతాను, నువ్వు సాతాను నుంచి చాలా మాట్లాడుతుంటే ఎవరో సాతాను నువ్వు. ఆ రోజు నువ్వు డిబేట్ లో నిరూపించి ఫోన్ అన్నయ్య. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి అందుకే నిరూపించు. ఇప్పుడు నువ్వు వస్తావు కదా, ఇన్ని విషయాలు రాసావు. నువ్వు ఇందులో ఒకటి రాయలేదు. ఎన్ని రాసావంటే ఇశ్రాయేలు దినం గురించి రాసావు, పండుగల గురించి రాసావు, క్రైస్తవులు యెషోవా మెస్సియా నామం గురించి రాసావు. ఈ విషయాలన్నిటి గురించి సత్యమునికే పోరాటం అని ఒకటి రిలీజ్ చేసావు. ఇంతకీ నువ్వు ఆ రోజు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఇదా అదా? అయ్యో బాబు, నేను చెప్పేది అదేనయ్యా బాబు. నువ్వు కన్ఫ్యూజ్ పడకుండా ఆలోచించు. పబ్లిక్ తోనే నువ్వు మాట్లాడతావు, పబ్లిక్ తోనే నేను మాట్లాడతాను. నువ్వు అడిగే ప్రశ్నలకు నేను సమాధానాలు ఇచ్చేస్తాను, నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానాలు ఇవ్వాలి. అది మన ఇద్దరికి డిబేట్ అంటే కదా. నువ్వు కానీ మీ పీడి సుందర కానీ మీరు అసలు ఆది అపోస్తల ఫౌండేషన్ మీద లేదు. అయితే అది ఆ రోజు మూడింట్లో ఏది నువ్వు డిసైడ్ చేయి. మీరు అబద్ధ బోధకులు. అయ్యో నేను చెప్పేది ఏంటయ్యా బాబు, నీకు అసలు తెలుగు అర్థమవుతుందా లేకపోతే హెబ్రీ భాష? నేను ఈ మూడింట్లో ఏది డిసైడ్ చేస్తావు చెప్పంటున్నాను. ఈ మూడింట్లో ఏది డిసైడ్ చేస్తావు చెప్పంటున్నాను నేను. డిబేట్ అయిపోయిన తర్వాత ఫేస్బుక్ లో నువ్వు గెలిచిపోతావు కదా, నీకు నమ్మకం ఉంది కదా, నువ్వు గెలుస్తానని నమ్మకం, నీకు సత్యమన్న నమ్మకం నీకు ఉంది. అవునయ్యా బాబు, నువ్వే ఆది అపోస్తలుడివే, మాకు సత్యం తెలీదు కాసేపు అనుకున్నా. ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ ఇంత రొద కుదరదు. ఏదో ఒక అంశం మీద నీకు బాగా పట్టున్న అంశం మీద నిలబడిపో. చాయిస్ ఈజ్ యువర్స్. నేనేం కాదని అనట్లేదు. నీకు ఏ అంశం మీద పట్టున్న దాని మీద నిలబడిపో. నేను యెషోవా మెస్సియా నామమే కరెక్ట్ అని నువ్వు అంటున్నావు కాబట్టి క్రైస్తవుడుగా యేసుక్రీస్తు అంటాం తప్పు కాదని నేను నీ చేత ఒప్పిస్తాను ఆ రోజు అక్కడ. ఎందుకంటే లేకపోతే క్రైస్తవులు దేవుని ప్రణాళికలో కాదని అసలు ఇశ్రాయేలుని దేవుడు నిరూపించాను. అనేకమైన రెఫరెన్స్ చూపించి దాని మీద అంటే దాని మీద ఓకే నీ ఇష్టం అన్నయ్యా, నేనేం కాదు. నువ్వు క్వశ్చన్ చేసి దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి, దేవుని పక్షాన్ని నువ్వు పనిచేస్తాను అంటున్నావు కాబట్టి, అందరం దేవుని కుమారులం కాబట్టి నీకు కూడా ఆత్మ మంచి ఉద్దేశం సదుద్దేశం నీలో ఉంటే ఏ అంశం మీద వస్తానంటున్నా చెప్పి ఒకే విషయం. నేను పోస్టర్ అవి ఏం చేసి అనేక మందిని రప్పించి నేను కూర్చోబెట్టేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు. దేవుని ప్రణాళికలో ఉన్నది క్రైస్తవులు ఇశ్రాయేలీలో నిలబడిపోతావా లేదా? యెషోవా మెస్సియా నామం మీద నిలబడతావా లేదా? విశ్రాంతి దినాల మీద నిలబడతావా? ఏది కావాలి నీకు? ఇప్పుడు ఒకటే చింతకాయ పచ్చళ్ళలో ఉండకూడదు. ఏదంటున్నావు నీదే చాయిస్ చెప్పు. నేను ఆల్రెడీ 20-30 సంవత్సరాలు నిలబడి ఉన్నాను. అయ్యో అసలు నేను మాట్లాడేది భావం అన్నా నీకు అర్థమవుతుందా? నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పి నేను ఫోన్ పెట్టేస్తాను. ఇంతకు మించి డిస్కషన్ వద్దు మనకి. ఆ రోజు మాట్లాడుకున్నాం అదే ఏ విషయం మనం మాట్లాడుకుందాం అనేది క్లారిటీ చెప్తే అప్పుడు దాన్ని బట్టి మనం ఫాలో అయిపోదాం అంటున్నాను. కండిషన్స్ అన్ని ఓకే. అయ్యో బాబు కండిషన్స్ అన్ని ఓకే. కండిషన్స్ అన్ని చెప్పేది విను. కండిషన్స్ అన్ని అయిపోయి పంపిస్తాను. నువ్వు అంశం చెప్పు. అంశం ఏంటి? ఈ క్రైస్తవులు ఇశ్రాయేలీల మీద మాట్లాడతావా లేకపోతే ఇంకో దాంట్లోకి జంప్ అవుతావా?
ఎవడో నువ్వు చంపవుతున్నావు కదా ఇప్పుడు నేను వస్తున్నావు కదా నువ్వు సత్యమునికే పోరాటం ఇందులో సత్యమునికే పోరాటం చూడు నీకు అసలు వాస్తవంగా చెప్పాలంటే నీకు అసలు దేవుని లక్షణాలు ఏమి లేవు, నీకు దెయ్యం లక్షణాలు తప్ప. అయ్యో బాబు నేనే దయ్యాన్ని అనుకున్నాను కాసేపు, మరి ఆ రోజు నిరూపించేస్తే నేను దయ్యాన్నని నీకు నేను అవకాశం ఇచ్చేస్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు నిరూపించేసుకోపోని అంశం మాట్లాడతాను, అనేకమైన రిఫరెన్సెస్ నీ ముందు పెడతాను, దానికో సమాధానం చెప్పు. నువ్వు పెట్టిన రిఫరెన్సెస్ అన్నింటికి నేను సమాధానం చెప్తాను. క్లారిటీ క్రైస్తవుల ఇశ్రాయేలీలు అనే దాని మీద నువ్వు మాట్లాడతావా? ఎవడో నాకు చెప్పు, నువ్వు చెప్పినా క్రైస్తవుడు ఎవడో కన్నా ఆ రోజు అన్ని నీకు చెప్తాను. ఇప్పుడు చెప్పు నాకు, నువ్వు ఫోన్ చేసావు కదా, ఇప్పుడు చెప్పు నాకు క్రైస్తవుడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చింది పేరు? అదే చెప్తాను. క్రైస్తవుడు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో, పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, అసలు రూల్ ఎక్కడుందో బైబిల్లో నువ్వు చెప్పు ముందు నాకు. ఎవడో క్రైస్తవుని పిలవబడలేదు ఎవడని ఆ రూల్ చెప్పు. అసలు ఎలా పిలవబడకూడదు, నామం తప్ప భవిష్యత్తులో ఏ నామం నాకు ఆపాదించడానికి లేదు అని యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు అన్నాడు ఎక్కడైనా ఉందా చెప్పు. కాదు నువ్వెవడో చెప్పడానికి అది ఆయన దేవదూతల ద్వారా కట్టబడిన నామది అంటున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఆజ్ఞగా దేవుడు చెప్పాలి. ఆజ్ఞగా దేవుడు ఎక్కడ చెప్పాడు? మెస్సియా యేసస్ క్రిస్టోస్ అనో 4 పెట్టి ఎవడైనా చెప్పండి అన్నావు కదా. దాని గురించి నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నాను. యాషువా మెస్సియా అని మాత్రమే అనాలి, ఇక వేరే పేరు అనడానికి వీలు లేదు అని బైబిల్లో ఎక్కడుంది చెప్పు. నువ్వు రెఫరెన్స్ ఆయన పేరే అది. అవును చెప్పోయా, అలాగే అనాలి, ఇంకెక్కడ ఇంకో పేరు అనకూడదని రెఫరెన్స్ బైబిల్లో ఎక్కడుంది చెప్పు. నేను నువ్వు అన్నట్టు పాటింతాను ఇక్కడ నుంచి. ఇప్పుడు దమస్క్ రోడ్ లో పౌలు పడగొట్టినప్పుడు ఏమని చెప్పాడు? నీ పేరేం పేరు అనేది ఏం చెప్పాడు? పేరేంటని అడిగాడు. అక్కడ నీవు ఎవడవన్నాడు? నేను హింసించున్నవాడని చెప్పాడు. అప్పుడు ఏమని చెప్పాడు? ఆయన పేరేమని చెప్పాడు? నీవు నేను హింసించుచున్నవాడని చెప్పాడు. చున్నవాడని చెప్పాడా? నీవు నేను హింసించుచున్న యేసును అని ఉంది తెలుగు బైబిల్లో. అలా అందులో నీవు నేను హింసించుచున్న మెస్సియాను అని ఉంటది. ఏం లేదు, మరేమనుంది? యెషువా ఉంది. యెషువా అని ఉంది, తప్పే ఉంది. ఇప్పుడు నన్ను యెషువా అనే అనాలి, నన్ను మెస్సియా అనే అనాలి, ఇంకో పేరు నాకు పెట్టడానికి వీలు లేదు అనే రెఫరెన్స్ నాకు కావాలి. ఇప్పుడు నువ్వు హెబ్రీ బైబిల్లో చూపించిన పర్వాలేదు, తెలుగు బైబిల్లో చూపించిన పర్వాలేదు, ఏ బైబిల్లో చూపించిన పర్వాలేదు, చూపించగలవా? అలాంటి చెత్తవాగుడు వాగితే అసలు పనికిరావు నువ్వు చెప్తున్నాను. అదేటయ్యా, నువ్వు పద్ధతిగా మాట్లాడు. నేను అడుగుతున్నాను, నువ్వు అన్న మాటకు రెఫరెన్స్ ఏది చూపించి నువ్వు వాదనకు తిరుగుతావు. చదువుకున్నవాడిలా కనిపించలేదు. ఇప్పుడు చదువుకున్నవాడు కాబట్టి నేను అడుగుతున్నానయ్యా. ఇప్పుడు నువ్వు ఒకటి పెట్టావు, 4 పేర్లు పెట్టావు. 4 పేర్లు పెట్టి 4 పేర్లలో ఎవరికి ఏది ఉందో చెప్పండి అని క్రైస్తవ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను అన్నావు. ఇప్పుడు యేసుక్రీస్తు అని అనకూడదని యెషువా మెస్సియా అనే నామం తప్ప మరొక నామాన్ని మీరు ఉచ్చరిస్తే మీరు పాపులు, భవిష్యత్తులో నా పేరు మార్చడానికి వీలు లేదు, ఏ తర్జుమా జరిగినా నా పేరు ఇలాగే ఉండాలి అని కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ఎక్కడుందో ఒక రెఫరెన్స్ చూపించు నాకు నువ్వు. అయితే నేను నిన్న ప్రశ్న చెప్పు. నేను అడిగింది నీకు క్లారిటీ వచ్చిందా? అదే ఇప్పుడు నువ్వు అడిగినా నేను అడుగుతాను చూడు. నేను చెప్పు, నా పేరు అలాగైనా మార్చేయచ్చు, ఎలాగైనా చేసేయచ్చు అది బైబిల్ ఎక్కడ ఉందా? ఎవరిది? ఆయన పేరు నా పేరుని మీ ఇష్టం వాడేసుకోవచ్చు, ట్రాన్స్లేషన్ చేసేసుకోవచ్చు. తప్పలేదు కదా. నేను మెస్సియా అన్నా యేసుక్రీస్తు అన్నా ఒకటే అని నమ్ముతున్నానయ్యా, ఇంక తప్ప ఉంది నాకు. నువ్వు మెస్సియా అన్నా నేను కాదని అనట్లేదు, నువ్వు యెషువా మెస్సియా అంటున్నావు, నేను ఆ నామాన్ని గౌరవిస్తున్నాను. యేసుక్రీస్తు అనే నామాన్ని గౌరవిస్తున్నాను, జీసస్ క్రైస్ట్ అనే నామాన్ని గౌరవిస్తున్నాను. నాకు 3 పేర్లు ఒకటే. ఇంకేటి చెప్పి నీకు బాధ అయితే నేను అందరూ దేవుని కుమారుడిని చూస్తున్నాను. ఇప్పుడు ఏంటి బాధ నీకు? పేరు ఒకటే అని నేను చెప్తాను. 3 బైబిల్లో ఒకటే ఉంది. నేను బైబిల్లో ఉన్న భావాన్ని నేను ఆలోచిస్తున్నాను కాబట్టి ఇప్పుడు పేరు మారిస్తే నష్టపోతాడా, లేకపోతే ఆజ్ఞల ప్రకారంగా బ్రతకపోతే నష్టపోతాడా? నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఆ పేరు ఉండాలన్నావు కాబట్టి నేను 3 ఒకటేనయ్యా. నాకు యెషువా మెస్సియా అంటే గౌరవం అయ్యా. నేను యెషువా మెస్సియా అన్న యేసుక్రీస్తున్నా యేసుక్రీస్తునే చూస్తున్నానయ్యా. యెషువా మెస్సియా అన్న దేవుని కుమారుడినే చూస్తున్నానయ్యా. నేను ఏ నామాన్ని కించపరచను. నాకు యావే అన్నా యెహోవా అన్నా నాకు ఒకటే నా దృష్టిలో. ఇప్పుడు నీకు బాధ ఏంటి? మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? నేను విమర్శించలేదు కదా, నేను ఈ విషయం మీద మాట్లాడలేదు. నేను మాట్లాడేది ఏంటంటే నువ్వు నామం పెట్టుకున్నందుకు నువ్వు తప్పని నేను ఎప్పుడు అనలేదు. కావాలంటే చెక్ చేసుకో. నేను నిన్న ఎంత గౌరవంగా మాట్లాడుతున్నానంటే యెషువా మెస్సియా అనే నామం మీద నాకు గౌరవం ఉంది, 100% గౌరవం ఉంది, 1% కాదు. నాకు యెషువా మెస్సియా అంటే దేవుని కుమారుడు, మెస్సియా అంటే దేవుని కుమారుడు నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను. నీ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. అలాగే యేసుక్రీస్తు అన్న ఆయనే నేను నమ్ముతున్నాను, జీసస్ క్రైస్ట్ అన్న నేను ఆయన్నే చూసుకుంటున్నాను. నేను వేరే వ్యక్తిని చూడట్లేదు. నేను ఏ నామం అయినా నేను ఆ దేవుని కుమారుడిని చూస్తున్నాను తప్ప వేరే వ్యక్తిని చూడట్లేదు.
అలా కాదు అలాంటప్పుడు ఇప్పుడు నాకు తప్పు ఎలాగవుతుంది? ఇప్పుడు ఐజక్ అన్నా నిన్నే చూసినప్పుడు, కుసుమ గారన్నా నిన్నే చూసినప్పుడు, అన్నయ్య అన్నా నిన్నే చూసినప్పుడు, నిన్ను తప్ప వేరొక వ్యక్తిని నేను చూడనప్పుడు నువ్వు నన్ను ఎందుకయ్యా కించపరుస్తావు? నువ్వు నన్ను ఎందుకు పొమ్మంటావు? నువ్వు నన్ను ఎందుకు వద్దంటావు? తండ్రి అయినా విను, తండ్రి అయినా దేవుని పేరేంటని చెప్పి యావే అంటున్నాడు, ఒకడు పోవే అంటున్నాడు, ఒకడు ఇష్టపడ్డాడు. నేను ఎప్పుడు యావే అంటున్నాడు, పోవే అంటున్నాడు నేను అన్నా. ఎందుకంటే యావే అన్న యెహోవా అన్న ఒకటే. నాకు రెండింటి మీద గౌరవం ఉంది. నేను ఆయన మాటని, ఆయన పేరుని దూషించను. నాకు రెండింటి మీద గౌరవం ఉంది. యెహోవా అన్న నేను ఆ తండ్రినే చూసుకుంటున్నాను, యావే అన్న నేను ఆ తండ్రినే చూసుకుంటున్నాను, ఎలోహీం అన్న నేను ఆ తండ్రినే కండిషన్స్ పంపించడం నీతో చెప్పలేదు కదా. విత్ ఇన్ సెకండ్స్ నీ కండిషన్స్ పెడతాను నేను. ఇదిగో టైప్ చేసి పెట్టేస్తాను మొత్తం అన్ని. నువ్వు ఏమంటావు అంటే నేను ప్రారంభంలో అన్న మాట మీద చచ్చిపోయేంత వరకు కట్టుబడి ఉంటాను, డిబేట్కి నేను వస్తాను అని ఒక మాట చెప్పాలి. నువ్వు ముందు కండిషన్ పంపు. అదేటయ్యా నువ్వు ఆ మాట అనలేవా? నేను అన్నావు. ముందెందుకన్నా చెప్పు. ముందెందుకన్నా మీలాంటి బుద్ధి కిందకి ఎలాగనంటారు నువ్వు? తర్వాత ఒక మాట చెప్పి మాటలు మార్చేస్తావా నువ్వు? మాటలు మార్చడమా? మరి కీర్తన గ్రంథంలో రెఫరెన్స్ ఎందుకు కోట్ చేసావు? మాట మార్చేవాడు దేవుని కుమారుడు కాదని ఎందుకన్నావు? సుందరరావు గారి పర్మిషన్ ఉండాలి. ముందేమో కీర్తన గ్రంథంలో రెఫరెన్స్ చేసుకున్నావా? ఇప్పుడేమో నీకు ఆ రెఫరెన్స్ తో పని లేకుండా పోయిందంటే బైబిల్ నువ్వే నీకు నచ్చినట్టు మార్చేసుకుంటావా? నువ్వు బైబిల్ మీద పోరాటం చేస్తున్నావా? సత్యం మీద పోరాటం చేస్తున్నావా? సత్యాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నావు. మరి నువ్వు వాడుకోలేదా? 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 ఎవరు నేను వాడుకున్నానా? ఏది ఒక మాట చెప్పు. నేను వాక్యానుసారంగా వాక్య విరుద్ధంగా ఏం తప్పు చేశాను చెప్పి ఇప్పుడు మన ఇద్దరి మధ్యన జరిగింది. వాక్య విరుద్ధంగా తీసుకుంటే తప్పే కదా. ఏది 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 నేను ఏమన్నాను? నీకు ముందు మాట ఇచ్చి తర్వాత ఏమైనా వెనుదిరిగానా? పోనీ ముందు మాట నీతో ఒక మాట చెప్పి తర్వాత ఏమైనా అబద్ధం ఆడానా? నేను ఏమైనా పోటీకి రానని ఏమైనా జంకుతున్నానా? నేను ఏమన్నానయ్యా నీతోటి? వాక్య విరుద్ధంగా ఏం తప్పు చేశానయ్యా? క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను ఎదిరించిన నాడు
విజయంతో జైశాలై నిలిచిపోతాడు క్రీస్తు